పద్మ ఏం లెక్కలు కడుతున్నావు? అగో ఈ పిల్లకేమో అట్లా చూస్తుంది గుడ్ల గుప్ప కండ్లు వేసుకొని. పద్మ నిన్నే మౌనవ్రతంకి ఇట్లా చేస్తున్నావా నువ్వు? పండగలు పబ్బాలు ఎప్పుడున్నాయి ఏందని చూసుకుంటున్నావా? ఓ కొత్త వాచ్ కొన్నావని చూసుకుంటున్నావా? ఏందో మురిచిపోతున్నావు కదా, ఊకే గడియారం తిక్కే చూసుకుంటా. నీ అవ్వ ఏందక్క చెప్తే అర్థమైతలేదా? అప్పటి నుంచి ఒరిస్తా ఉన్నావు, నేనేం చేస్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? అగో ఇప్పటిదాకా ముంగిసలేక మూతి ముడిచి ఇప్పుడేమో తాస్పాం లెక్కలేస్తున్నావు. నేను నీతో మాట్లాడొద్దనే ఉన్నా, మాయ చేసి మందలిస్తీవి. ఉత్తగనన్నా నీతో మాట్లాడినా నా మతి మండ. ఉత్తగా మాట్లాడకుంటే పైసలు ఇచ్చి మాట్లాడతావా మరి? అమ్మో నేను ముహూర్తం చూసుకోవాలి. ఎట్లుంది ముహూర్తం? దుర్ముహూర్తమా ఏంది? మంచి ముహూర్తంలో మాట్లాడినా లేదా? ఇంకా రావుకాలం ఉందా ఏంది? ఏంటి పంచాంగాలు చూస్తున్నావా? కాదు, మాట్లాడాలన్నా వద్దా అని ముహూర్తాలు చూస్తున్నా. మాట్లాడనీకి ముహూర్తం ఏంటి పద్మ? అమ్మో పంతులకి ఫోన్ చేసి అడగాలి. పంతులు ఇప్పుడు నేను మాట్లాడినా ఈ ముహూర్తం మంచిగా ఉందా లేదా? నీ పిల్లకి నా వారెద్దు. అసలు ఏం చేస్తున్నావు చెప్పు. ఏం లేదక్క, మాట్లాడే ముందు ముహూర్తం గడియ మంచిగా ఉందా లేదా చూసుకొనే మాట్లాడాలని డిసైడ్ అయినా. మాట్లాడనీకి ముహూర్తం ఏంటి పద్మ? మాటలకు మంచి చేయడేంది? పెద్ద పెద్ద లీడర్లు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలన్నా ముహూర్తం చూసుకొనే బయట అడుగు పెడతారంట. అర్రే పెద్ద లీడరు కార్లకెళ్ళి బయటకు అడుగు పెట్టాలన్నా ముహూర్తం చూసుకొనే దిగుతాడంట. అట్లాంటిది మాట్లాడేటప్పుడు ముహూర్తం చూసుకోకపోతే ఎట్లా? చూసుకోవాలి, అంతా మంచిగా జరుగుతుంది. ఏం మంచి నీకేం జరుగుతుంది? లీడర్లు బిజినెస్ మ్యాన్లు చూసుకుంటే ఒక లెక్క ఉంటది. మనం ముహూర్తాలు చూసి మాట్లాడుకోకనే మన బతుకులు ఇట్లేడ్చినాయి. కర్మగాలి నీ దగ్గర వచ్చి పడ్డా. ఈ పిసపిల్ల ఇప్పటిదాకా నాతో మాట్లాడుతుంది, పంతులతో కూడా మాట్లాడినావు, మళ్ళీ ఇంకేం ముహూర్తం కాలే చెప్పు. అవు కదక్క, చూసినవా గాసారం ఇట్లా నీ వసంటి రూపంలో చెడు ముహూర్తమై వస్తుంది. నా ముహూర్తం చెడగొడుతున్నావు. కాసారం లేదు పాలేదు, నీ కష్టాన్ని నమ్ముకోవాలి కానీ ఇవన్నీ ఏంటి అబ్బా? అమ్మ సావిత్రి గారు, మీరు కష్టాన్నే నమ్ముకోండి, నేను ముహూర్తాన్నే నమ్ముకుంటా. పెద్ద పెద్దోళ్ళే నమ్మంగలేంది నేనెంత? వాళ్ళతో నీకేంది చెప్పు, చెప్తే తినకుండా అవుతున్నావు నువ్వు. అక్క ఇప్పటి సంది నేను ముహూర్తం చూసుకొనే ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెడతా. అంగడికి గాని దుకాణంకి గాని ముహూర్తం చూసుకొనే పోతా. అట్లా చూసి పోతే కిలోల కిలోల బంగారం ఏమైనా దొరుకుతుంది ఎడన్నా? నా నషీబ్ మంచిగుంటే దొరకచ్చు. ఇన్నొద్దులు ముహూర్తం చూసుకోకనే పద్మ ఇట్లున్నది. ఇప్పుడు చూడు. ఏంటి చూసేది? ఇంటికాడ బాసనలు అట్లనే ఉన్నాయి, పోయి తోపో సక్క. ఓకే అక్క తోంతా. దుర్ముహూర్తం ఉంటే నువ్వు తోముకో, మంచి ముహూర్తం ఉంటే నేను పని చేస్తా, సరేనా? ఏమోనబ్బా, ఎవరి నమ్మకాలు వాళ్ళే. ఎవరిని ఏమంటావు చెప్పు. మా పద్మ నమ్మకం కూడా అట్లనే పడైంది. లీడర్లది లీడర్లకు ఉన్నది.